ఫ్లోరెన్స్ నైటింగేల్ ను ఆదర్శంగా తీసుకుని నర్సింగ్ విద్యలోకి ప్రవేశించిన విద్యార్థులంతా అంకిత భావంతో సేవలు అందిస్తూ జీవితంలో స్థిరపడాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. కాకినాడ సాంబమూర్తి నగర్ లో గల కారుణ్య నర్సింగ్ అకాడమీలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. కారుణ్య నర్సింగ్ అకాడమీ కరెస్పాండెంట్ ఆనంద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మరో అతిథిగా పాల్గొన్న కాకినాడ రామారావుపేట శివాలయం చైర్మన్ బిఎస్ఎస్ రామకృష్ణ రమేష్ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, బిఎస్ఎస్ రామకృష్ణలను నర్సింగ్ కాలేజ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కారుణ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ డైరెక్టర్ ఇందుపల్లి వసంతకుమారి, మదర్ థెరెసా స్కూల్ ఆఫ్ నర్సింగ్, జీటీఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ డైరెక్టర్ కరటూరి ఆనంద్ కుమార్, విజయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ డైరెక్టర్ కరటూరి బి విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్ చిట్నీడి మూర్తి, నర్సింగ్ కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఇండియాలో ద బెస్ట్ స్టేట్ ఇన్ మెడికల్ ఫీల్డ్ ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు 99.8% రిక్రూట్మెంట్లు అయిపోయినాయి. అంటే ప్రభుత్వ పరంగా డాక్టర్లు కానీ నర్సులు కానీ అందరినీ రిక్రూట్ చేసినటువంటి స్టేట్ ఏమైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్. అది జగన్మోహన్ రెడ్డి వల్లనే అది సాధ్యమైంది. మీకు కూడా బ్రహ్మాండ ఆపర్చునిటీలు ఉంటాయి. బాగా ప్రాక్టీస్ చేసి బాగా చదువుకోండి, మంచి ఉన్నతమైన స్థానాలు రండి. ఇప్పుడు ఇక్కడ చదవటం ఇది బాగా ఓల్డెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ నర్సింగ్ కాలేజ్ ఇది. సో ఇదే కాలేజీలో మీరు ఇక్కడ అడ్మిషన్ అవ్వటమే ఒక వరం. సో ఈ ఆపర్చునిటీని మీరు ఉపయోగించుకుని ముఖ్యంగా మీ తల్లిదండ్రులకి మంచి పేరు చేసి రావాలని, అదేవిధంగా మీ ప్రొఫెషన్లో మరి ఉన్నత స్థాయికి రావాలని, ముఖ్యంగా మీకు విద్య నేర్పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్ కూడా పేరు తెచ్చేలాగా మీరు అందరూ గ్రో అప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫ్రెషర్స్ ఎన్ని 3 years కోర్స్ తమ్ముడు ఇది 4 years 3 years ఇక్కడ ఉంటారు. మీరందరూ ఫ్రెషర్స్. ఆల్మోస్ట్ అందరూ హాస్టల్ అని చెప్పడం జరిగింది తమ్ముడు. సో మీరు అందరూ హాస్టల్లో మంచి వాతావరణంలో మీరందరూ ఇక్కడ బాగా నేర్చుకోవాలని, బాగా టీచ్ చేయాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తమ్ముడు ఇందాక ఎదురుంటే పార్క్ అడిగారు. పార్క్ మీరు వాడుకోండి. ఆడపిల్ల మీకు కావాల్సినటువంటి లేడీ కంటెస్ట్ చేయబోతున్నారు. మరి మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఎప్పుడు కూడా మాకు సహాయకులుగా ఏ టైంలో ఏ అవసరం వచ్చినా కూడా మనకి ఇన్స్టిట్యూట్ తరఫున కూడా చాలా చేస్తూ ఉంటారు. పార్క్ విషయంలో కూడా పిల్లలను ఆడుకోవడానికి కానీ వేరే వాళ్ళని రానికుండా బాయ్స్ వాళ్ళని అన్ని కంట్రోల్ చేస్తూ ఆడపిల్లలకు సహకారంగా ఉండడానికి ఆయన ఎప్పుడు ముందు ఉంటారు. ఈ పార్క్ విషయంలో కూడా మన కోసం చాలా చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి మరి ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాల్సింది. ఈ లొకాలిటీలో మేము ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు మోకాళ్ళ లోతు నీళ్లు పైన నీళ్ళలో మేము నడుచుకున్న ఆ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం. మా పిల్లలు అక్కడి నుంచి కూడా మరి ఇన్స్టిట్యూట్ ఇక్కడే ఉండేది, భోజనశాల కూడా ఇక్కడే ఉండేది. చాలా ఇబ్బందులు పడుతూ పిల్లలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ భోజనం చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. ఇన్స్టిట్యూట్ అక్కడ ఉండేది ఒకటి, ఇక్కడ ఒకటి ఉంటుంది. చెప్పాడు ఆయన ఏమైనా అడిగితే మరుక్షణమే పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకు 60 ఏళ్ళు చేతుల్లో ఆయన ఒక్కనే చూశాను. నేను చాలా మంది ఎమ్మెల్యేలు చూశాను, ఎవరు చేయలేదు. మొన్న ఒకసారి కూడా ఈ రిపోర్ట్ చేసి మా పార్క్ కావాలంటే అంటే పార్క్ డెవలప్ చేయించుకుని పెయింట్ చేసి మొత్తం కూడా చేశారు. ఇదే కాదు, ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా చేయగలిగిన వ్యక్తి ఎవరు కాకినాడలో ఉన్నాడంటే అతను ద్వారంపూడి చంద్రశేఖర్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ 3వసారి కండక్ట్ చేస్తారు. దయచేసి మీరు మీ బంధువులు మీ మిత్రులు ఎవరున్నా సరే ఆయన కోఆపరేట్ చేసి ఇక్కడ చంద్రశేఖర్ గారిని ఎమ్మెల్యేగా చేసి అక్కడ జగన్ గారిని సీఎంగా చేయవలసిన కోరి ప్రార్థిస్తుంది.